బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నాడు సినీ నటుడు దగ్గుబాటి రాణా. షెడ్యూల్ ప్రకారం గత నెల 23న విచారణకు హాజరు కావాల్సిన రాణా షూటింగ్స్ కారణంగా సమయం కావాలని కోరారు. దీంతో ఆగస్టు 11 అంటే ఇవాళ విచారణకు హాజరు కావాలని రాణాకు గతంలోనే నోటీసు ఇచ్చింది ఈడీ. దీంతో ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కానున్నారు రాణా. కాగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సినీ నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలు ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ను 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించింది ఈడీ. ఈ క్రమంలో ఇవాళ మరో నటుడు దగ్గుబాటి రాణాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏ ప్రశ్నలు అడుగుతారో అన్న ఆసక్తి నెలకొంది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ ఇస్తారు. అమర్, చెప్పండి, 11 గంటలకు రాణా రాబోతున్నారా? సో ఏ ప్రశ్నలు అతని ముందుంచే అవకాశం ఉంది? ఏంటి మీద ఇన్పుట్స్? హీరో దగ్గుపాటి రాణా అన్నారు. ఇవాళ విచారణకు రావాలని 11 గంటలకు సమయాన్ని కూడా నోటీసులో పేర్కొంటూ దగ్గుపాటి రాణాకి నోటీసులు కూడా అందజేశారు గతంలో. అయితే ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు ఈడీని ఇప్పటికే గతంలో రాణా కోరారు. దీంతో మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఇవాళ విచారణకు ఈడీ కార్యాలయం ముందు హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటికే ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో నమోదైనటువంటి తెలంగాణలో ముఖ్యంగా మియాపూర్, పంజాగుట్ట 2 స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి నమోదైన కేసు ఆధారంగా ప్రస్తుతం ఈడీ ఈసీఆర్ కూడా నమోదు చేసింది. ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత ఇప్పటి వరకు సినీ నటులైనటువంటి ప్రకాష్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండ ఇద్దరిని కూడా విచారించింది. ప్రకాష్ రాజ్ ను 6 గంటల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అతనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అవన్నీ కూడా రికార్డ్ చేసింది. విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించి ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకుంది. అయితే మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఇల్లీగల్ గా మొత్తం పేమెంట్స్ ఎన్నున్నాయి, ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల లబ్ధి ఎంత చేకూరింది, దాన్ని అన్నింటినీ కూడా ఐటీలో లెక్క చూపకుండా ఇవన్నీ కూడా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారన్న కోణంలో ఇప్పటికే ప్రకాష్ రాజ్ ను, విజయ్ దేవరకొండ ఇద్దరిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే ఈ నెల 13వ తేదీన కూడా మంచులక్ష్మి కూడా ఈడీ ఎదుట విచారణకు అయితే హాజరు కానున్నారు. అయితే మొత్తానికి ఈ వ్యవహారానికి సంబంధించి దగ్గుబాటి రాణా నిర్మాతగా ఉన్నారు, ఇటు సినీ నటుడుగా ఉన్నారు కాబట్టి అతనికి వచ్చిన ప్రమోషన్ సంబంధించిన వ్యవహారంలో ఐటీ లెక్క చూపకుండా వచ్చిన డబ్బు ఎంత మేరకు ముట్టింది, ఎవరు ఏ నిర్వాహకులు ఎన్ని బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రమోషన్ చేశారన్న కోణంలో దగ్గుపాటి రాణాను విచారణకు హాజరైతే ఈడీ అధికారులు అయితే ప్రశ్నించనున్నారు. హరి ఓకే అమర్.